ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్ డి సాకిన్, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ముందుగా ప్రధానమైన ప్రిన్సిపల్ గారికి అలాగే గౌరవనీయమైన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి సస్టైనబిలిటీ అనగా ఫస్ట్ గాలి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. గాలి అనేది మన జీవనానికి ఒక ఆధారం. అలాంటి ఆధారాన్ని మనం ఎంతో విషపూరితంగా మారుస్తున్నాం. పరిశ్రమ నుంచి వచ్చే పొగ, అలాగే వాహనాల నుంచి వచ్చే పొగ మన గాలి ఎంతో విషపూరితంగా మారుస్తుంది. అంతేకాకుండా అలాంటి కాలుష్యమైన గాలిని మనం పీల్చడం వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా మనం మంచిగా స్వచ్ఛమైన గాలిని తీసుకోవాలంటే వాహనాలు పొగ, అలాగే పరిశ్రమ నుంచి వచ్చే పొగ అరికట్టాలని కోరుకుంటున్నాను. అలాగే మనం స్వచ్ఛమైన గాలి కోసం చెట్లు ఎక్కువగా నాటుతూ, విద్యుత్ వాహనాలు నడుపుతూ ప్రపంచంలో మంచిగా స్వచ్ఛమైన గాలిని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. నీరు అనేది కూడా మనకి జీవనానికి ఒక ఆధారం. అలాంటి ఆధారాన్ని మనం ఎంతో కలుషితం చేస్తున్నాము. మనం ముందుగా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను పారే నదుల్లో, చెరువుల్లో కలుపుతూ నీటిని ఎంతో కలుషితం చేస్తున్నాం. అలాంటి కలుషితమైన నీటిని తాగడం వల్ల ఎంతోమందికి అనారోగ్య సమస్యలు, వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులను అరికట్టాలంటే మనం పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తకుండీలోనే మాత్రమే వేయాలి. పారే నదుల్లో, చెరువుల్లో వేయకుండా మనం ఎంతో నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల మనకే కాకుండా మన రాబోయే తరాలకు కూడా స్వచ్ఛమైన నీటిని, స్వచ్ఛమైన గాలిని అందించిన వాళ్ళం అవుతాం. అది మన బాధ్యత కాబట్టి మనం తప్పనిసరిగా చేయాలి. అలాగే మట్టి యొక్క కలుషితం, మట్టి నుంచి మనం తినే ఆహారం కూడా మట్టి నుంచే వస్తుంది. కానీ అలాంటి మట్టినే మనం ఇప్పుడు విషపూరితంగా మారుస్తున్నాము. అలా ఎందుకు మారుస్తున్నామంటే ఇప్పుడు ఎన్నో రకాల పురుగుల మందులు, అలాగే పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి మనం పంటను అనేది సాగు చేస్తున్నాము. అలా కాకుండా మనం మంచిగా ఎరువులను వాడుతూ స్వచ్ఛమైన సాగు చేస్తే మనకి ఎలాంటి వ్యాధులు, అలాగే హానికరమైన డిసీజ్ అనేది రావు. అలా చేయాలంటే ముందుగా మనం ప్లాస్టిక్ అనేది, పరిశ్రమ వ్యర్థాలు అనేది వాడకం మానేయాలి. చాలా తగ్గించుకుంటే మంచిది. అలాగే స్వచ్ఛమైన ఎరువులు వాడితే ఎంతో మంచిది. అలా ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి అలా ఆహారం తినే మనకు ఎన్నో డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే పరిశ్రమ వ్యర్థాలను చెత్తకుండీలో వేస్తూ మనం పంటను అనేది స్వచ్ఛమైన సాగుని చేస్తే మనకు స్వచ్ఛమైన ఆహారం వస్తుంది. అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా స్వచ్ఛమైన ఆహారం అనేది అందుతుంది. అది మన బాధ్యత కాబట్టి అందరం తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.